వెల్కమ్ టు పూరాలుక్. ఇప్పటి వరకు ఉన్నవి సరిపోవన్నట్టు ఇప్పుడు మళ్లీ కొత్తగా సామాన్యుడిపై మరోసారి ధరల భారం పడింది. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరిగాయి. వారంలో మూడోసారి ఇంధన ధరలు పెరగడంతో సామాన్యుడికి చెమటలు పడుతున్నాయి. అంతర్జాతీయంగా మారుతున్న పరిణామాలు, పశ్చిమాసియాలో నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల కారణంగా ప్రపంచ మార్కెట్లో ముడి చమురు ధరలు ఒక్కసారిగా ఎగబాకాయి. దీంతో ప్రభుత్వ చమురు సంస్థలు ఇంధన ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. కేవలం 4 రోజుల వ్యవధిలోనే ఈ ధరలు పెరగడం గమనార్హం. ఈ నెలలోనే ఇంధన ధరలు పెరగడం ఇది మూడోసారి. తాజాగా పెంచిన ధరలు ఈ రోజు ఉదయం 6 గంటల నుంచే దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చాయి. చమురు సంస్థల తాజా నిర్ణయంతో పెట్రోల్ పై 87 పైసలు, డీజిల్ పై 91 పైసలు అదనంగా భారం పడింది. ఇదిలా ఉంటే అటు వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం మరో షాక్ ఇచ్చింది. పెట్రోల్, డీజిల్ ధరలతో పాటు సిఎన్జి ధరలను కూడా పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. కిలో సిఎన్జి పై ₹1 పెంచుతున్నట్లు అధికారికంగా ప్రకటించింది. గడిచిన 10 రోజుల వ్యవధిలోనే సిఎన్జి ధరలను పెంచడం ఇది మూడోసారి కావడం విశేషం. ఒకవైపు పెట్రోల్ భారం, మరోవైపు సిఎన్జి ధరల పెరుగుదలతో సామాన్య, మధ్యతరగతి ప్రజలు, వాహనదారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.